జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం అంటే 11 సీట్లకు పరిమితం అయిన తర్వాత ఒకే ఒకసారి అసెంబ్లీకి హాజరయ్యి ఇప్పుడు అసెంబ్లీకి హాజరు కమ్మంటే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే హాజరవుతానంటూ మొండి పట్టుదలకు పాటాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు ప్రజల పక్షాన గొంతు విప్పాల్సిన బాధ్యత ఆ శాసనసభ్యుడిపైన ఉంటుంది. సామాన్య ప్రజల గొంతు తాను ఏవైతే ఆంధ్రప్రదేశ్లో తాను అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాడమని చెప్పి మిమ్మల్ని పంపిస్తే కడకు అసెంబ్లీ రాకపోవడం చాలా దుర్మార్గం విషయం. ఈ రాష్ట్ర ప్రజలు గొంతు నువ్వు అసెంబ్లీలో వినిపించాల్సిన బాధ్యత ఒక శాసనసభ్యుడిగా నీకుంది. ప్రతిపక్ష హోదా ఎలాగూ నీకు ఇవ్వలేకపోయారు ప్రజలు. కనీసం శాసనసభ్యుడిగా అయినా ఆ ప్రాంత ప్రజలు కనీస బాధ్యతగా వ్యవహరించాల్సిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీతాలు తీసుకుంటూ ప్రజల సొమ్ము వృధా చేసినందుకు అతని దగ్గర నుంచి ప్రజల సొమ్మును కూడా రికవరీ చేయవలసిందిగా శాసనసభ స్పీకర్ గారికి ద్వారా తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని అసెంబ్లీకి పోయి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు చర్చించాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తిగా మీరు అసెంబ్లీలో ఉండాలి. కనీసం అసెంబ్లీకి తలుపు దగ్గరికి వెళ్ళలేక బాధ్యతగా వ్యవహరించలేకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 10 సమస్యలు ఉంటాయి. మీకు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యమంత్రిగా బాధ్యతగా చేయలేకపోవడం చాలా దుర్మార్గం విషయం. ఇప్పుడు అసెంబ్లీలో ఏవైతే ఆ ప్రశ్నలన్నీ లేవనెత్తారో అనే భయంతో ఆ ప్రాంతం వెళ్ళకపోవడం చాలా దుర్మార్గం విషయం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే కనుక మేము వెళ్తే కనుక మాకు మైక్ ఇవ్వరు అనేది ప్రధాన కారణంగా చూపించి అసలు అసెంబ్లీ సమావేశాలనే బాయ్కాట్ చేసినారని అసలు ఎలా చూడాలంటారు? స్పీకర్ గారు, ఆంధ్రప్రదేశ్ స్పీకరు అయ్యన్నపాత్రుడు గారు స్పష్టంగా అసెంబ్లీకి రండి, బాధ్యత కలిగిన వ్యక్తులుగా అసెంబ్లీలో మీ విధి నిర్వహిస్తుందని చెప్పి ఆయన పోడియం ఏదైతే ఉందో తన ద్వారా పత్రికల ద్వారా కూడా తెలియజేశారు. కనీసం బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు చెప్పిన విధానాన్ని కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకొనిబడిన నీవు శాసనసభకి వెళ్ళి శాసనసభలో మైక్ ఇస్తారో ఎవరో శాసనసభకి వెళ్తే కదా తెలిసేది. నువ్వు కనీసం అంత భయం నేడలో ఎందుకు నువ్వు దాక్కున్నావు అర్థం కావట్లా. ప్రజలు నిన్ను భయపెట్టారు కానీ నీకు అసెంబ్లీ సీట్ ఇచ్చి ఒకటి నీకు శాసనసభ పంపించారు కదా, బాధ్యత కదా అసెంబ్లీలోకి వెళ్ళి నాకు మైక్ కావాలి, నేను ప్రజల పక్షాన పోరాడతానంటే ఇవ్వనప్పుడు నువ్వు ఇలాంటి వేషాలు వేయాలి. కానీ ఇది ఒక వేషధారణ. తప్పించుకు తిరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తరిమి కొట్టారు, మరి శాసనసభలో కూడా అవమానాలు పడాలి, శాసనసభలో కూడా మాకు మైక్ ఇస్తారు లేదు, అంత భయాందోళనలో గురి కావడం చాలా దుర్మార్గం. ఒక శాడిస్ట్ విధానం అన్నమాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించిన తర్వాత శాసనసభలో నీకు ధైర్యంగా నీ సభ్యులతోటి నువ్వు 11 మంది సభ్యులను కూర్చోబెట్టుకొని ఏ సమస్యలు ఉండి ఆ సమస్యలు ఆ 11 మంది సభ్యులు ఎక్కడున్నారో తెలియదు. కనీసం నీ ఒక సభ్యుడు రాకపోగా ఆ 10 మందినైనా పంపించు. ఆ 10 మందిని కూడా పంపించకపోవడం చాలా శాసనసభలో ఇలాంటి వ్యక్తిని ఎన్నుకున్నందుకు అక్కడ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు ఇప్పటికే గడిచిన ఎన్నికల్లో మా బైపోల్లో కూడా అక్కడ జడ్పీటీసీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు. ఎందుకంటే 11 సీట్లు ఇచ్చిన తర్వాత అంత అవమానపరంగా శాసనసభలో నిన్ను ఎవరు అవమానపరచరు. కనీస బాధ్యతగా నా ప్రాంత ప్రజలకి ఏం కావాలి, నా ప్రాంత ప్రజలు ఏం కోరుకుంటున్నారో నీ గళం ఇప్పాల్సిన బాధ్యత ఒక మాజీ ముఖ్యమంత్రిగా కానీ కనీసం శాసనసభ్యుడిగా కానీ నువ్వు అర్హత కోల్పోయావు. తక్షణమే నువ్వు రాజీనామా చేయాలి. ప్రజలు నీకు జీతాలు ఇస్తున్నారు. ఈ 11 మంది ఎమ్మెల్యేల దగ్గర కూడా స్పీకర్ గారు జీతాలు కూడా రికవరీ చేసి మిమ్మల్ని అందరూ తక్షణమే బహిష్కరించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే రాలేదు, నేను ఎందుకు రావాలి, అసలు ఎప్పుడు నేను ఉన్నప్పుడు నాకు ఎదురే పడలేదు చంద్రబాబు నాయుడు గారు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. చంద్రబాబు నాయుడు గారు రాలేదు, ఓకే. చంద్రబాబు నాయుడు గారు సభ్యులు రాలేదా? సభ్యులు వెళ్ళి శాసనసభలో మిమ్మల్ని వాళ్ళు గొంతు ఇప్పలేదా? శాసనసభలో ఏ రకంగా అయినా మీరు అవమానపరిచారో మీరు శాసనసభకు రండి, వచ్చి శాసనసభలో మీ తీరు మీ విధానం ప్రవేశపెట్టండి. కనీసం శాసనసభలో ఆనాటి చంద్రబాబు నాయుడు గారిని, ఆనాటి ప్రతిపక్ష నాయకుడిని అవహేళనగా మీ ఇష్టానుసారం ఒక పిచ్చి శాడిస్ట్ విధానంతో అవహేళనగా మాట్లాడి మహిళలను అవమానపరిచి అనేక విధాలుగా ఆనాటి శాసనసభ సాక్షిగా ప్రజలు కళ్ళారా చూశారు. అంటే ఇక్కడ అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు చెబుతుంది ఒకటే, అసలు పొరపాటున ఒక్క మాట కూడా మాట్లాడలేదు మేము లోపల.
చంద్రబాబు నాయుడే బయటకు వచ్చి డ్రామాలు చేశాడు అనేది వాళ్ళిద్దరు చేస్తున్న వాదన. మరి అంబటి రాంబాబు అనేవాడు ఒక డ్రామా డ్రెస్ కంపెనీ అండి. వాడు ఏ రోజుకి ఏ ఎండకు ఆ గొడుగు. ఎందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని తను ఇష్టానుసారంగా మాట్లాడతాడు. అతనికి ఏ హోదా ఉందని అంబటి రాంబాబు మాట్లాడతాడు, ఏ హోదా ఉందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. కనీస బాధ్యత కలిగించిన వ్యక్తులుగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు, కనీసం ఆనాటి మాజీ మంత్రి అతను, అప్పుడున్న నీటిపారుదల శాఖ మంత్రి, కనీస బాధ్యత గల ఒక ప్రాజెక్టుకైనా ఒక కాలువ కానీ ఒక నీరుపారుదల శాఖ మంత్రిగా నీ వ్యవహరించిన తీరు అక్కడ ప్రజలు గమనించారు. ఇతని వేషధారణ భాష అవహేళనగా ఉంటుంది. ఇతను మంత్రిగా కానివ్వండి, శాసనసభ్యుడిగా కానివ్వండి, ఒక వైసీపీ కార్యకర్తగా కూడా పనికిరాడని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది ఎందువల్ల అంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి కానీ వీరందరూ రెచ్చగొట్టే విధానంలో, ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధానంలో మాట్లాడటం, అటు ఎరువుల విషయంలో కానివ్వండి, ఇటు చూస్తే మెడికల్ కాలేజీల విషయంలో కానీ అసలు ఈ రెచ్చగొట్టే విధానాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో సూపర్ హిట్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇలాంటి కూటమి ప్రభుత్వంలో ఏ పథకం తీసుకోండి, మహిళా తల్లులకు బస్సు సౌకర్యం కానివ్వండి, ఆంధ్రప్రదేశ్కి చరిత్రలో కాదు భారతదేశ చరిత్రలో కూడా ఒక సువర్ణాక్షరాలతో మిగిలిపోయేది. సూపర్ 6లో భాగాల తల్లికి వందనం, ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కుటుంబకులు పిల్లలకు కూడా తల్లికి వందనం పథకం, ప్రభుత్వ పథకాలు చేరువవుతున్నాయి. విద్యా విధానంలో పెను మార్పు తెచ్చిన నారా లోకేష్ బాబు గారు ఒక సృష్టికర్త. 6 పథకాలు ఏవైతే ఉన్నాయి, ఉచిత విశ్వ విద్యా విధానం కానివ్వండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే విధానం కానివ్వండి. వీడు వైసీపీ ప్రభుత్వంలో పేదవాడికి అన్నం పెట్టాలంటే వీళ్ళ సొంత సొమ్ము ఇచ్చేటేదో బాధపడేవాళ్ళు. పేదవాడికి 5 రూపాయలకి పట్టెడు అన్నం పెట్టుతున్న స్ఫూర్తిదాత నారా చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా ప్రతి పేదవాడికి కూడా అన్నా క్యాంటీన్ ద్వారా అన్నం అందుతుందంటే ప్రతి పేదవాడు కూడా మేము ఆకలితో ఉన్న తీరుస్తున్న మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి ప్రభుత్వం జరగటం ఇలాంటి మా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇలాంటి శాడిస్ట్ విధానాలతో గత ప్రభుత్వంలో గంజాయి ఏరులై పారింది. ఈ రాష్ట్రం గంజాయి వనంగా మద్యం ప్రాణంలో అనేక రూపాలతోటి రాష్ట్ర ప్రజల్ని నెట్టేయడం ఉంచారు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి చాలా వ్యత్యాసం ఉంది. రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారు? సువిశాలమైన సూపర్ 6లో మాకు ఏవైతే పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు కూడా అమలుపరిచేది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటున్నారు. మీలాంటి సిగ్గులేని చేతగాని దద్దమ్మలు ఆనాటి ప్రభుత్వంలో చేతగాక ఆనాటి ప్రభుత్వంలో దోచుకున్న విధానం, ఈనాటి సంక్షేమ విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే చంద్రబాబు నాయుడు గారిని ఏకవచనంతో సంబోధించడం కానీ, లేదంటే గతంలో చూసిన నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా అసలు బంగాళాఖాతంలో తేయాలన్నారు, నెట్ రోడ్డు మీద ఉరేయాలన్నారు, కాల్చి చంపాలని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడారు. ఇప్పుడు కూడా వచ్చేసరికి ఏమంటున్నారంటే కనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అచ్చెన్నాయుడు వీళ్ళు ముగ్గురు బాయిలో దూకి చచ్చిపోవాలి. ఇది ఆయన ఇస్తున్న స్టేట్మెంట్. అసలు ఎందువల్ల అంటారు? ఇంత ఫ్రస్ట్రేషన్ గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞాతవంతులు. ప్రజలు 164 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండంగా పట్టం కట్టినప్పటికీ నాటి నుంచి నేటి వరకు కూడా ఒక శాడిస్ట్ విధానంతో ఈ ప్రజలను మమ్మల్ని ఓడించారు. ఏ రకంగా అయినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మిగతా మంత్రుల్ని వారి ఇష్టానుసారం మతి ఉండి మనుషులు ఏదైనా మాట్లాడతారు. రాజకీయ పరంగా, రాజకీయ విధానపరంగా ఎవరైనా ఏ సమస్య ఏదైనా డైరెక్ట్గా పోరాడాలి, మాట్లాడాలి. కానీ ఒక విజ్ఞాతవంతుడైన ఒక మనిషి తన తెలివితేటలతో ప్రభుత్వంలో ఉన్న లోపాలు ఉంటే సరిదిద్ది, ప్రభుత్వ లోపాల్లో ఉంటే సరైన విధానంలో ఉండే విధంగా చూడాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు, వైసీపీ లీడరు మతిస్థిమితం కోల్పోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్ల పోరాడాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అనేక మందిని బావిలో పడి వీళ్ళది ఏం పోయింది, బావిలో పడమంటారు, ఏట్లో పడమంటారు. వీళ్ళకి నోరుకు హద్దు అప్ప. ఒక అంబటి రాంబాబు, ఒక రోజా ఇలాంటి అన్ని చిల్లర మాటలన్నీ మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని అవహేళనగా మాట్లాడటం, వీళ్ళందరి మీద కేసు పెట్టి లోపలేయాలి. ఎందుకంటే ప్రజల పక్షాన వాడు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు నువ్వు వద్దన్నా కాదన్నా వాడే ముఖ్యమంత్రి. నువ్వు వెళ్ళి కూర్చుంటానికి నీది తాతమ్మ కాదు కదా. కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు? మంచి గౌరవప్రదంగా ప్రజల పక్షాన విధానం పైన మీరు పోరాడండి, విధానం పైన మాట్లాడండి, సమస్యల పైన మాట్లాడండి. సమస్యలు చేతగాక, సమస్యలపై పోరాటం చేతగాక అవహేళనగా బావిలో పడండి, కాల్చేస్తాం, మీ రపాలు జపాలు ఎన్ని ప్రజలు చూస్తూ ఉంటారు. తరిమి కొట్టారు. తక్షణమే మరో క్షణం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వారు. మిమ్మల్ని తరిమి కొట్టి ఇప్పటికి తరిమి కొట్టారు, ఎప్పటికీ తరిమి కొడతారని చెప్పి తెలియజేస్తున్నాం.